హైదరాబాద్లోని పాత బస్తీలో 200 మంది పోలీసులతో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. చార్మినార్ డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నంబర్ ప్లేట్ సరిగా లేని 130 వాహనాలను సీజ్ చేశారు. రౌడీ షీటర్స్, అసాంఘిక శక్తులపై జీరో టాలరెన్స్ విధానం అమల్లో ఉందని డీసీపీ కిరణ్ కారే స్పష్టం చేశారు. గాలిపటాల షాప్స్లో కూడా తనిఖీలు చేశారు. ఫ్యూచర్లో కూడా ఇది రౌడీస్ పైన, ఇది నైట్ కల్చర్ పైన ఒక జీరో టాలరెన్స్గా మనము పెడతాం. మీ సైడ్ నుంచి కూడా నేను మీడియా త్రూ అందరికీ, పబ్లిక్కి, జనాలకి చెప్తున్నాను, మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రౌడీస్ గురించి, ట్రబుల్ మాంగర్ గురించి, అట్ ద సేమ్ టైం ఇది నైట్ కల్చర్ గురించి, ఏదైనా నషా ఎవరైనా చేస్తున్నారు, ఏదైనా ప్లేసెస్ ఉంటే పబ్లిక్ ప్లేసెస్ చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి. డైలాండ్ పైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ నాకు ఇవ్వచ్చు. మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ నూర్ అందిస్తారు. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలోని పతంగి షాపులపైన హైదరాబాద్ పోలీసులు దాడులు చేసి వేలాది కొద్దీ చైనా మాంజా కార్టూన్స్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఎవరైతే చైనా మాంజా తీసుకుని వెళ్తున్నారో అలాంటి వ్యక్తులపైన అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీలు చేయడంతో సుమారు గంటలోపే 130 వాహనాల వరకు పట్టుబడ్డాయి. ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, చాలా వాహనాలకైతే నెంబర్ ప్లేట్స్ కూడా లేవు. రాత్రిపూట ఎక్కువగా నగరంలో రౌడీ షెడ్యూళ్లతో పాటు ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో అలాంటి పైన కూడా హైదరాబాద్ పోలీసులు అయితే ప్రత్యేక ఫోకస్ నిర్వహించారు. ప్రధానంగా చార్మినార్ జోన్ పరిధిలోకి వస్తే సుమారు 200 మంది పోలీసు అధికారులతో గంటలోపే తనిఖీలు నిర్వహించడంతో పెద్ద ఎత్తున వాహనాలు అయితే పట్టుబడ్డాయి. ఎవరైతే చైనా మాంజా అమ్ముతున్నారో వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తాము, ఉక్కుపాదంతో అంచివేస్తామనేది కూడా హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా సాయి కిరణ్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.